చావాలనుకున్నావు? అట్లా సైలెంట్ ఉంటే ఏంటి? చెప్పు అర్థం. ఎందుకు చావాలనుకున్నావు? నాకు బ్రతకాలని లేదు మామ. బతుకుడు చచ్చిపోడు తర్వాత ఆలోచించుదాం. ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు. చెప్పు మామ, కొన్ని రోజుల కింద ఒక అబ్బాయి నాకు పరిచయం అయిండు. మా ఇష్టాలు కలిసినాయి. ఇద్దరం లవ్ చేసుకున్నాం మామ. చెప్పు కన్నా. I love you. లవ్ యూ టూ. మీ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. చందమామ కంటే అందంగా ఉన్నావు. నిజంలోకి ఈ డ్రెస్లో నేను చూస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నేను ఒకటి అడగన్నా? అది మరి నువ్వు నన్ను అప్పుడప్పుడే కలుస్తున్నావు. ఈరోజు నాతో ఉండిపోవచ్చు కదా? అమ్మో, అన్నయ్య తెలిసి నన్ను చంపేశాడు. అబ్బో, మీ అన్నంటే నీకు చాలా భయం ఉంది కదా. పాయిగా లేట్ అవుతుంది కదా, నేను చూద్దాం. పాయిగా కన్నా. హలో కన్నా. ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నాను. తిన్నావా? ఏమైంది అట్లా డల్ వస్తుంది వాయిస్? అది నీకు చెప్పేది కాదులే. చెప్పురా, చెప్తేనే కదా నాకు తెలిసేది. అది మనీ మ్యాటర్ లేవే. చెప్పురా, ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తా. ఒక 20,000 అర్జెంట్ అవసరం ఉన్నాయి. అంతే కదా, నేను తెస్తాను. టెన్షన్ పడకు. అవునా? నువ్వు చేయగలుగుతావా? చేస్తా పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్ కన్నా. లవ్ యూ రా. బాయ్. లవ్ యూ టు కన్నా. బాయ్. సరే కన్నా, బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. చెల్లె, ఈ టైం దాకా ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదన్న, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా. ఎదిగిన పిల్ల ఈ టైం దాకా ఫోన్ మాట్లాడు కరెక్ట్ కాదు. సరే పడుకో. సరే అన్న, పడుకుంటా. అబ్బా, వాన వచ్చేటట్టుంది, బట్టలు తీస్తా. ఏమైంది ఇప్పుడు బట్టలు ఇస్తున్నావు? ఏం లేదండి, వర్షం వచ్చేటట్టుంది, మొగులు బాగా అయింది. అయినా మీరేంది గంట కోపానికి వస్తారు? ఎవరి మీదకి? ఫోన్లనా? చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతుంది, ఈ టైంలో ఫోన్ మాట్లాడలేదని కోపానికి వచ్చినా. అయ్యో, అది కాదండి, మీ చెల్లె ఫోన్ పట్టది, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుందేమో, ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పింది. ఎందుకండి, మీ చెల్లె గురించి మీకు తెలుసుగా. అయినా ఈ మధ్య మీకు బాగా కోపం వస్తుంది. నీకేం తెలిసే, బాగా మాట్లాడుతున్నావు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేని పిల్ల అని గారాబం చేసి పెంచిన. అది నైట్ పూట ఫోన్ మాట్లాడుతుంటే ఎదిగిన పిల్ల మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది తెలుసా? గుండెల మీద కుంపటై కూర్చుంటుంది. దానికి ఏదైనా నేను తట్టుకోగలుగుతానా? అబ్బో, మీ ప్రేమలు మాజాల్తి. అక్కడికి ఏదో నేను వేరే చేసినట్టు. నేను ఎప్పుడన్నా ఆడపిల్ల లెక్క చూసినా, నా సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నా. నాకు తెలిసే, దాని కోపం ఎట్లా పడగొట్టాను. రేపు పొద్దున చూద్దాంపా. నాకు కూడా తెలుస్తుంది. సరే, లేట్ అవుతుంది, పా. ఎంతైనా తల్లిదండ్రులు లెక్క పెంచిన పాయే. నాడు లేట్ అయింది. చెల్లి ఎటు పోతున్నారా? ఈరోజు సండే కదా? అవునా? నీకు సర్ప్రైజ్ రా. అబ్బో, అన్ని మీ అన్ననే తెస్తాడా? నేను కూడా తెచ్చినా. ఇదిగో. టైం అవుతుంది, నా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నా. జాగ్రత్త. ఏమైంది? ఎంత లేటా? ఇంట్లో మేనేజ్ చేసి వచ్చేవారు లేట్ అయిందిరా. నైట్ డబ్బులు అడిగావు కదా, తెచ్చాము. పర్లేదు, పర్లేదు. ఇది బ్రాస్లెట్ ఇది? పొద్దున మా వదిన ఇచ్చింది. అవునా? భలే ఉంది ఇది. చైన్ కూడా ఇచ్చింది. అవునా? బాగుంది.
కానీ నాకు ఇటువంటి గిఫ్ట్లు అయితే చేయలే ఏ తీసుకో ఇటువంటి అదే నాకు నీకనే కొన తీసుకో ఏ వద్దు 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 తీసుకో వద్దు 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 ఉంచుకో నేను ఉంచుకో మీ అన్న వాళ్ళు మీ వదిన ఇచ్చారంటున్నావు కదా తీసుకో పర్లేదు ఉంచుకోవే నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు కన్నా లవ్ యూ టూ నీకు ఏ అవసరం వచ్చినా ఇబ్బంది పడకుండా నన్ను అడుగు నేను చూసుకుంటా థ్యాంక్ యూ బేబీ నువ్వు దొరుకున్న అదృష్టం బాయ్ కన్నా నేను వెళ్తున్నాను కొంచెం ఉండొచ్చు కదా లేట్ అవుతుంది ఇప్పటికే అన్న వద్దు నాకు ఫ్రెండ్ వాళ్ళ ఇన్కమ్ చెప్పేసి వచ్చిన బాయ్ బాయ్ హలో మామ ఈరోజు మనకు రావుతుంది వచ్చేసి అదే మన అడ్డాకి నేనే ఇస్తున్నా మామ పెద్ద జాగ్పాటు తగిలింది వచ్చేసి ఓకే జేబులో పైసలు ఎట్టుకెళ్ళి జేబులో కనిపిస్తారు పైసలా నేను తెలియదండి మరి ఎక్కడికి పోతాయి అయ్యో నాకు తెలియదు తెలిసే నీ అవార్డుకి పంపించినావు నేనా ఏమండి నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడగకుండా 10 రూపాయలు తీసుకున్నానా నాకు తెలుసు ఆ విషయం కాకపోతే ఏంటంటే మీ అమ్మ మొన్న ఫోన్ చేసింది కదా పండుగ 20,000 రావాలని అడిగింది ఆ 20,000 పంపించావు 20,000 చేయలేదు లేదండి ప్రమాణ పట్టి చెప్తున్నా నేను ముట్టలేదండి డబ్బులు తీసింది వాళ్ళ అమ్మ నుండి పంపించింది సైలెంట్ రిజిస్టర్ చేసిన అని చెప్పాలి అబద్ధం ఎందుకు కాడు ఏమండి ప్రమాణ పట్టి చెప్తున్నా నేను డబ్బులు లేదండి లక్కీ డ్రెస్ అరేంజ్ చేసి అక్కడ పెట్టారు కానీ మనీ అసలు ముట్టలేదు లేదా తీస్తే తీస్తున్నా అని చెప్పాలి లేకుంటే లేదు నోరు మూసుకొని లోపడికో చెల్లె నువ్వు లోపడుకోరా తీస్తే తీసినా అని చెప్పాలి అబద్ధం వాడు ఎందుకు ఏడోపోదినా ఏ అదేం లేదురా మీ అన్న కోపం ఎంతసేపు సరే కానీ నీ చైన్ బ్రాస్లెట్ ఏదిరా నువ్వు ఫ్రెండ్కి అవసరం నుండి ఇచ్చినావు తినా సరే నువ్వు వెళ్ళి మొహం కడుక్కపో పాలు తీసుకొస్తావు మామ ముఖంలో వెలుగు చిరునవ్వు ఇంతకు చాటింగ్ ఎవరితో మామ మిన్ను మామ వీళ్ళ ఇంతకుముందు అమ్మాయి పేరు లక్కీ అని చెప్పావు కదరా అవును మరి నిన్నెవరు కొత్త పాప కొత్త పాప ఇట్లా ఎంతమందిని మామ 6 నెలల కిందట దాన్ని ట్రాఫీ ఎత్తి కాలిరా కొడితే పోయి అది అతుకోవడానికి మళ్ళీ 6 నెలలు పట్టే ఇగో ఇప్పుడు ఇంకో పోర్ని గెలిపితే చేతిరా కొట్టి మళ్ళీ లక్కీ కాక మిన్నెవరు ఇంకో పాప ఇప్పుడు కుక్క ఉంటుంది కదా ఆ కుక్క తూకం పట్టి గుంజమనుకో గుంజిసి పెట్టినా అది వగ్గనే ఉంటుంది నాకు కూడా అంతే అంటే నీ కుక్కతో అనుకున్నావు అవును ఇన్ని రోజులు ఏందో అనుకున్నా ఇంతకీ లక్కీ ఇచ్చిన బ్రాస్లెట్ ఉన్నది అమ్మేసిన మామ లక్కీ ఇచ్చింది అమ్మేసిన ఇప్పుడు గుర్తుగా ఇచ్చిన అని చెప్పిన ఆ బోర్డు గుర్తులు అది గుర్తు దాన్ని ఒక గుర్తు పెట్టుకుంటావు అంటే ఇందాక మనం దాగిన బీర్లు గిట్ట తీసుకొచ్చి డబ్బులు అవే సూపర్ మామ అయినా కూడా చేతులు కాలు జాగ్రత్త మాము ఇంకో ఒక గోల్ ఉంది ఎట్లుండాలి ఎట్లుండాలని ఆ గోల్ కోసం పాగలాడుతూ ఉంటాం కదా అప్పుడు కొన్ని ఇలాంటి అవంతరాలు అయితే ఉండేవి అన్నీ పట్టించుకుంటామా నిజం మామ అయినా కూడా లక్ష్మి మోసం చేసి నచ్చలేదు మామ ఇగో మామ పైసలు పెట్టే ఫిగర్లు ఉన్నంత కాలం నాలాంటి వాళ్ళకు డోకనే లేదు అయినా
అయినా ఈ అమ్మాయిలంతా బతుకులేం కాదు మామ. మామ లక్కీరా ఎంత నమ్మనరా నేను. ఛీ, నువ్వు ఇంత వేస్ట్గా అనుకోలేదు నేను. ఆఫ్ కోర్స్ అమలు బేబే, నీలాంటి వాళ్ళు ఉన్న రోజులు నాలాంటి వాళ్ళు కింగ్ లెక్క బతుకుతారు. అయినా వేస్ట్ మేము కాదే, మీరు. అవునరా, నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసినావు అమ్మాయిలు ఎప్పుడు ఎదవలకే పడతారని. అవునే ఎదవనే తెలిసింది కదా. అయితే ఏంది ఇప్పుడు? ఇలాంటి ఎదవని లవ్ చేయడం నాదే బుద్ధి తక్కువ. మామ దెబ్బకు బాగా తాకిందా? ఏ కామనే కదా మా అమ్మ. నీకు సిగ్గులేదురా? గీరకి సిగ్గింది మా అమ్మ. నన్ను మోసం చేసిన. నాకు ఒకటి అర్థం కాదే, ఎవరైనా తల్లి కోసం తండ్రి కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇవ్వలేరు, కానీ లవ్వర్ పడి వాడి కోసం వాడు మోసం చేసి చచ్చిపోయింది. మరి అలాంటప్పుడు ఇంట్లో ఇన్ని రోజులుగా పెంచిండు అన్న గుర్తుకు రాలేదా మీకు? వన్నే గుర్తుకు రాలేదా? మామని నేను గుర్తుకు రాలేదా? వాడు ఎవడో మోసం చేసిండని చచ్చిపోతూ మరి ఇంట్లో ఏం కావాలి? ఇన్ని రోజులు నీ మీద పెట్టుకున్న ఆశలు ఏం కావాలి? మోసం చేసిండు అనగానే చచ్చిపోయేందుకు ఉరికినావు? ప్రేమించుండి ఇష్టమే, చచ్చిపోండి ఇష్టమే, అంత మీ ఇష్టమే. మరి తల్లిదండ్రులు ఉన్నారు, అన్న ఉంటాడు, ఒక అక్క ఉంటుంది, ఇంట్లో వదిన ఉంటుంది అని ఎప్పుడన్నా ఫ్యామిలీ గురించి ఒక్క సెకండ్ అన్నా మీరు ఆలోచిస్తారా? లవ్ చెయ్యంగా ఆలోచించరు, మోసపోంగా ఆలోచించరు, చచ్చిపోంగా ఆలోచించరు. అలాంటిది ఏది ఉండదా మైండ్లో? మరి ఎప్పుడన్నా దీని గురించి అన్నా ఇంట్లో ఒకసారి చెప్దాం, వాళ్ళతో డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మనం మంచి కోరేటోళ్ళు కదా, మనకి ఏదైనా చూసుకుంటోళ్ళు వాళ్ళే కదా. ఒక్కసారి చెప్దామన్న ఆలోచన అన్న రాదా? అసలు మీ యూత్కి ఇదేం పోయే కాలమే? లవ్ అంటే చాలు, అలా బ్రేకప్ అయిపోతే చాలు, చచ్చిపోడు. అది ఒక్కటే దొరుకుతుందా మీకు? ఒక్కసారి ఇంట్లో గురించి మా గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మేము మీ మీద ఇంత ప్రేమ పెట్టుకున్నామని. మీరు ప్రేమించిందే ప్రేమ కాదు, మాది కూడా ప్రేమనే. ఫస్ట్ నువ్వు ఇంటికి పోయి అన్న వదినలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో అప్పుడు బతకాలన్నా చావాలన్నా డిసైడ్. అర్థమైందా? ఫస్ట్ అన్న వదినలతో మాట్లాడదాం, తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు నువ్వు బతకాలన్నా చావాలన్నా. నడు అక్క, బావా. ఏందిరా, ఏమైంది? ఏమైందో దాన్ని అడుగురి. దాని గురించి ఏమైనా పట్టించుకుంటారా మీరు? అది ఏం చెప్తుందో తెలుసా? ఏమైందిరా? అడుగురి దానే. ఏమైందిరా నువ్వు చెప్పు. చచ్చిపోవాలనుకున్నది బావా. ఏమైందిరా నీకు? ఎందుకు చనిపోవాలనుకున్నావు? నీకోసం మీ వదిన నేను పిల్లల్ని కూడా వద్దనుకున్నావురా. ఏం కష్టం వచ్చింది? నీలో నా తల్లి, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా అన్న అన్నీ నీలోనే చూసుకుంటున్నారా? నువ్వు ఒక్క నిమిషం ఆలోచించినావా? నువ్వు చనిపోతే మేమేమైపోతావురా? అది అయినా మోసపోయినందుకు చేద్దాం అనుకోలే బాబా, మిమ్మల్ని మోసం చేసినందుకు చేద్దాం అనుకున్నాను. ఇంట్లో కంచి అదేదో బంగారం పైసలు తీసుకుపోయి ఆ బొంద కట్టిందట, అందుకనే చచ్చిపోదాం అనుకుంటున్నాను. కొంచెం మీరైనా చెప్పురి బాబా. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎక్కడి పైసలు, ఎక్కడి బంగారం? వాడు ఎవడు అసలు? ఎవరికి ఇచ్చినావు అసలు? ఏంది లక్కి, ఈ బంగారం తీసుకోకూడదు, ఆ పైసలు ఏం చేసినావు? అసలు సామాన్ ఎందుకు అనుకున్నావే? ఎంత కంపెనీకి పట్టింది. రోజు ఫ్రెండ్కి మనీ బంగారం అవసరం అంటే తీసుకెళ్ళినా కదా, రోజు ఇచ్చింది ఫ్రెండ్ కాదు, మరి వాడికి నా బంగారం. కానీ వాడికి నేను మోసం చేసింది. అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను. ఇంకోసారి తప్పు చేయను. సారీ అన్న. అట్లా కాదురా లక్కి, చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావు. ఏదైనా జరగడం జరిగితే అయినా బావా దానములు కాదు, నువ్వేం చెప్తున్నావు బావా? పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు నేను ఇస్తే సరిపోదు.
వాళ్ళు ఏం చేస్తుర్రు, ఎట్లున్నారు, బయట ఏమేం పనులు చేస్తుర్రు అది కూడా చూసుకోవాలి. అదే మనం చేసే ఫస్ట్ కర్తవ్యం. అయినా అక్క బావ ఏదైనా పని మీద ఉంటాడు, ఎక్కువ ఉండేది నీతోనే కదా. మరి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వన్నా చూసుకోవాలి కదా. బావ కూడా అన్ని చూసుకోలేడు కదా. వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఏదైనా చేస్తారు. మనమే పేరెంట్స్ అయినా ఏమైనా మనమే కదా వాళ్ళని చూసుకోవాలి. కొంచెం అర్థం చేసుకోండి. సారీ ఎందుకురా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుండి ముందైనా మంచిగా చదువు. మాకు పైసలు బంగారం ముఖ్యం కాదే, మా బంగారమే నువ్వే. ఇక మీద అందరితో జాగ్రత్తగా ఉండు, మంచిగా చదువుకో. నిన్నెవ్వరేమన్నా మాకు చెప్పు. నేను నిన్ను ఏ రోజైనా వదిలే లెక్క చూసినా, కన్నా తల్లి కంటే ఎక్కువ చూసుకున్నా. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నానే. జాగ్రత్తగా ఉండు.